2 అడల్ట్ ప్లస్ 2 కిడ్స్కి 3 crores కవర్ ఉంది. జనరల్గా చెప్పడం మినిమం 50 lakhs తీసుకోండి 1 year తీసుకోండి చెప్పడం అయితే నేను చాలాసార్లు విన్నా. నాకు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు చెప్పడం కూడా 3 crores చెప్పాలంటుంది నాకు. చెప్తే తిడతారు. ఇప్పుడు 1 crore తిడతారు. అది హెల్త్ టర్మా 50 lakhs ఎందుకు అవుతుందని తిడతారు. యూజువల్లీ హెల్త్ అంత తీసుకోరు ఎవరు. తీసుకోరు. టర్మ్ ఇన్సూరెన్స్ పెంచుకుంటారు తప్ప హెల్త్ ఇన్సూరెన్స్ అంత పెంచుకోరు. నేను తీసుకున్న 3 crores పాలసీలో అది గ్లోబల్ కవర్ పాలసీ. నేను 3 years ప్రీమియం ఇన్ 1 go పే చేశా. ప్రీమియమ్స్ పెరిగితే దాన్ని అవాయిడ్ చేయాలని. నేను తీసుకున్న కంపెనీలో 3 years ఒకేసారి కడితే వాడు దానికి ఇచ్చే నో క్లెయిమ్ బోనస్ కానీ రిజిస్ట్రేషన్ అన్ని కలిపి డే 1 300% కవర్ ఆఫర్ చేస్తున్నాడు. అంటే దో ఐ హావ్ టేకెన్ 3 crore, మై కవరేజ్ టుడే ఈజ్ 9 crore, విచ్ ఈజ్ విత్ ది గ్లోబల్ కవర్. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఎనీ హాస్పిటల్ ఎనీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అటువంటి పాలసీ తీసుకున్నా. హెల్త్ అనేది ఎంత క్రిటికల్ సబ్జెక్ట్ అంటే చాలా పేషెన్స్గా ఓపెన్గా విని అర్థం చేసుకోవాలి హెల్త్ని. చెప్తావు అట్లా కాదు ఇది. సరే ఇంత తీసుకుంటే నాకు వచ్చిన ప్రీమియం ఎంత తెలుసా? జిఎస్టీ వేవర్ లేని రోజు నాకు వచ్చిన ప్రీమియము దీని నిమిత్తము 2,60,000 పడింది 3 years కలిపి. అదే జిఎస్టీ తీస్తే 40,000 పోతుంది దాంట్లో, 2,10,000 అంటే సంవత్సరానికి 70,000 పడ్డది. ఇప్పుడు మేబీ నేను 10 లక్షల పాలసీ తీసుకుంటే 34,000 వచ్చేది. డిఫరెన్స్ ఏం లేదు. పెద్ద డిఫరెన్స్ ఉండదు, అది అర్థం చేసుకోవట్లా. అందుకే ముందు నీకు పేషెన్స్ ఉండి వినాలి కదా.